అండి నిన్న శుక్రవారం ఏదో పోంగొట్టుకున్నట్టుగా ఉండకూడదు. ఈ మాట చెప్పేటప్పుడు మీకు కూడా కోరిక కలగాల. నిజమే, ఇప్పుడు దాకా నేను నీతిగా లేను, నీతిగా ప్రవర్తించలేదు, నీతిగా బతకలేదు, ఈ రోజు నుంచి నీతిగా ఉంటానయ్యా, నాకు నా బిడ్డలకి నెమ్మది కలుగు చేయి ప్రభు అని ఒక ఆశ పుట్టాలి మీకు. ఏం చూడు ఫినిష్తో కొడుతుంది. ఆ బుట్టలు తేడానికి వెళ్ళా నేను, ఆ జెండాలు బుట్టలని కొనుక్కున్నా. 180 రూపాయలు బిల్లు వేసాడు. ఎంత వేసాడయ్యా చెప్పండి, ఎంత వేసాడు? 180 రూపాయలు బిల్లు వేసాడు. అప్పుడు నేను 200 రూపాయలు కాగితం తీసి వాళ్ళకి ఇచ్చాను. ఆ వస్తువులు నా చేతి ఇచ్చారు. వాళ్ళు తిరిగి నాకు ఎంత ఇవ్వాలా? 20. 120 ఇచ్చారు. 120 ఇచ్చారు. ఇప్పుడు నేనేం చేయాలా? ఎవరు చూడలేదులే, ఆయన గుర్తించలేదులే, జనాభా ఎక్కువ ఉండాలి, 120 జోబులు పెట్టుకుని బండికి వచ్చేయాలా? అలా వచ్చానందుకు దేవుడు ఏమంటాడా? నీతి లేని కుక్కరా నువ్వా. ఏమంటాడు? చర్చిలో ఏమో పొడుగు వాక్యాలు చెప్తున్నావు, ఈడ ఎవరు చూడలేని నీతి లేని కుక్క. ఒరే నీతి లేని కుక్క అంటాడు ఆయన. నన్ను మిమ్మల్ని అనట్లేదు తల్లి, నన్ను అనుకుంటున్నా. అప్పుడు నేనేం చేయాలా? అక్క ఎంత ఇచ్చావక్క నువ్వు? 120 రూపాయలు ఇచ్చేవేందక్క? 100 రూపాయలు తీసుకో అని వెనక్కి ఇచ్చేసినందుకు అవి 20 రూపాయలకి 10, ఆ 20 రూపాయలకి అవి 10 బుట్టలు ఇచ్చింది. దేని బట్టి ఇచ్చింది? నా నీతిని బట్టి. అయ్యా నువ్వు ఎవరో మంచివాడిని నువ్వు 100 రూపాయలు నీకు ఎక్స్ట్రా ఇచ్చేసాను, తిరిగి ఇచ్చేసావు. మనమైతే ఇవ్వలే, మీ గురించి చెప్పట్లా, మనమైతే అసలు ఇవ్వం. ఇక్కడ వింటాం నీతి మంతులుగా ఉండాలి. అక్కడికి పోయిన తర్వాత యేసయ్య అదే అంటున్నాడు. పుల్లారా, మనం నీతిగా ఉంటే, నీతిగా జీవిస్తే, నీతిగా బ్రతికితే, నీతిగా సేవ చేస్తే నీతి మంతుల కంటే దేవుడు నెమ్మదిని కలుగు చేస్తాడంట. హల్లెలూయా. చేతులు పైకి చెప్పండి హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. మీ అందరికి దేవుడు నెమ్మదిని కలుగు చేయునుగాక, అది జరుగునుగాక. ఆమె. ఇప్పుడు దేవుడు ఎవరికి ఇస్తాడు నెమ్మది? చెప్పండి, ఎవరికి ఇస్తాడు నెమ్మది? అందరికి కాదు, నీతి మంతులకి. ఇప్పుడు మనం ఆలోచిద్దాం, నీతి మంతులమే అవినీతి మంతులమే? నీతి మంతులమే నీతిని తప్పిన వారిమే? నీతి మంతులమే నీతికి దూరంగా ఉన్న వాళ్ళమే? ఎవరమ్మా మనమా? నేను ఆ రోజుల్లో అప్పుడు నేను చిన్నపిల్లోని, నేను మిలా కూర్చునేవాడిని. ఇర్మియా మంగళపూర్ నుంచి వచ్చాం మేము. ఎక్కడికి? బట్టలు కొనుక్కోవడానికి కిస్మిస్ పండగకి ఈ చెన్నూరుకి వచ్చాం. ఈ చెన్నూరులో ఆ రోజులో ఒక ఆయన ఉండేవాడు, ఆయన పేరు పుల్లయ్య. తెలుసు పుల్లయ్య అంగడే. పుల్లయ్యగా అనగానే మీకు నవ్వు వచ్చింది పాపం. ఎందుకంటే పాపం ఆల్రెడీ మీరు కూడా దాంట్లో మిమ్మల్ని గురించి అడగ చెప్పట్లేదు తల్లులారా. ఇప్పుడు మంగళపూర్ నుంచి పాపం 5-6 మంది ఆడవాళ్ళుగా వచ్చాం. ఇప్పుడు నేను కూడా వచ్చా. ఈ పుల్లయ్యతో పాపం బేరం చేస్తానే ఉండారు పాపం. ఈ పుల్లయ్య రేటు అడుగుతానే ఉండారు, ఇచ్చేస్తున్నారు వెనక్కి. నా కళ్ళతో నేను చూసా. ఆయన ముసలోడు పాపం, ఆయన సక్రంగా కళ్ళు కనబడు, సక్రంగా రేటు చెప్పలేడు. ఎంత జాగ్రత్తగా తీసుకోవాలా. కొంతమంది ఏమో పుల్లయ్యతో మాట్లాడుతూ ఉన్నారు, కొంతమంది వెనక్కి ఇచ్చేస్తున్నారు, తీసుకో వెనక దాటేస్తున్నారు. నేను చూసి ఏంది ఈ పని ఏంది ఎవరు ఏంది? ఒకప్పుడు మనం నీతిమంతులం కాదు. యేసయ్య శరీరం తినకముందు, యేసయ్య రక్తం తాకముందు, యేసయ్య మందిరంలో అడుగు పెట్టకముందు, బైబిల్ చేతకు పట్టకముందు ఒకప్పుడు మనం నీతిమంతులం కాదు. ఇప్పుడు యేసయ్యని నమ్ముకున్న తర్వాత మనం నీతిమంతులమే. నీతిమంతులైన మనకేంది ఈ పని ఏంది? అవసరమైతే డబ్బులు పెట్టి కొనుక్కో, చినిగిపోయిన బట్టలు వేసుకో. ఎవరేమంటారు నిన్ను? ఈ మార్కు ఏమి చేయనీడయ్యా, ఆడ బారేసి ఇచ్చేది. ఒక్కరు కూడా దొంగతనం చేయాల. హల్లెలూయా చెప్తాం గట్టిగా, చేతులు పైకే చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఎవరికి ఇస్తాడు దేవుడు నెమ్మది? మాట్లాడండి. ఎవరికి ఇస్తాడు దేవుడు నెమ్మది? ఇప్పుడు మనం ఎవరిమి? మీకు ఆవులింపులు వస్తున్నాయి కానీ మాటలు రావట్లా. ఇప్పుడు మనం ఎవరు అమ్మా? నీతిమంతులకు దేవుడు ఏమి ఇస్తాడు?
ఈ రోజు నుంచి మనం మందిరంలోంచి బయటికి ఎలా వెళ్ళాలా? నీతిగా వెళ్ళాలా. నా సొంత మాటలు కాదు, బైబిల్లో మాటలే మీకు చెప్తున్నాను. మనం 4 రోజులు బతికినా 10 రోజులు బతికినా నీతిగా బతకాల. చప్పట్లు కొట్టండి గట్టిగా, వెనకలు కూడా కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని రోజులు బతికామని అది కాదు గొప్ప, ఎన్ని రోజులు బతికినా నీతిగా బతకటం నేర్చుకోవాలి. ఒకటి, నీతిమంతులకు దేవుడు నెమ్మదిని కలుగు చేస్తాడంట. ఏం కలుగు చేస్తాడంటయ్యా? ఈరోజు కుటుంబాల్లో ఏం లేదు, నెమ్మది లేదు. ఏమున్నాయి? జగడాలు, గొడవలు, ఖర్చులు, కోదాలు, అప్పులు, రోగాలు, ఇంకా బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి ఈరోజు కుటుంబంలో. నెమ్మది లేదు. అయితే దేవుడు నీకు నెమ్మదిని ఇవ్వాలంటే ఈ రోజు నుంచి నీ మాటల్లో నీతి ఉండాలా, నువ్వు చేసే వ్యాపారంలో నీతి ఉండాలా, నువ్వు చేసే చేతి పనుల్లో నీతి ఉండాలా, నీ కష్టంలో నీతి ఉండాలా. నువ్వు సొంత ఇంట్లో ఉన్నా, అద్దెంట్లో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, ఎక్కడున్నా, ఏ మార్గంలో ఉన్నా నీతిగా బ్రతకటం నేర్చుకోవాలా. ఆ నీతిమంతులకు దేవుడు నెమ్మదిని కలుగు చేస్తాడంట. హల్లెలూయా, హల్లెలూయా. రెండో మాట చదవండి, మంచి మాట. మత్తయి సువార్త 13వ అధ్యాయం 43వ వాక్యం. మంచి మాట, మనందరికి తెలిసిన మాట. మత్తయి సువార్త 13వ అధ్యాయము 43వ వాక్యం. మత్తయి సువార్త 13:43. అప్పుడు ఎవరమ్మా? వెనకోలు వినబడలా. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరెల్లెదరు. చప్పట్లు కూడా కొట్టండి అక్క, గట్టిగా కొట్టండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. రెండో మాట జాగ్రత్తగానండి. రెండో మాట, అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో తేజరెల్లుదురు. చెప్పండి మాట, తేజరెల్లుదురు అని చెప్పండి. తేజరెల్లుదురు, తేజరెల్లుదురు. గట్టిగా చెప్పాలి, తేజరెల్లుదురు. ఒకటి, దేవుడు నీకు నెమ్మదిని ఇవ్వాలా. రెండోది, నీవు తేజరెల్లాలా. కుమారు ఏం చేయాలా? తేజరెల్లాలా. చెప్పండి, తేజరెల్లాలనండి. తేజరెల్లాలంటే ఏం చేయాలా? చెప్పండి, తేజరెల్లాలంటే ఏం చేయాలా? వాక్యం ఏం చదివినామి? అప్పుడు నీతిమంతులు, అవినీతిమంతులు కాదు, అవినీతిమంతులు కాదు, నీతిమంతులంట తన తండ్రి రాజ్యములో తేజరెళ్తారంట. హల్లెలూయా. ఈ ఆదివారం ఆరాధనకు వచ్చిన మీరు, మీ పిల్లలు యేసు నామములో తేజరెల్లుదురుగాక, తేజరెల్లుదురుగాక. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరచండి. చెప్పండి యేసయ్యా. చప్పట్లు కొడతా చెప్పండి యేసయ్యా. చెప్పండి యేసయ్యా, నేను ఈ రోజు మొదలుకొని తేజరెల్లాలి. చెప్పండి, చప్పట్లు కొడుతూ చెప్పండి, తేజరెల్లాలి, తేజరెల్లాలి, తేజరెల్లాలి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఏం చేస్తారంట నీతిమంతులు? జాగ్రత్త, నీతిమంతులు ఏం చేస్తారంట? తేజరెల్తారంట. అవినీతిమంతులు, అవినీతిమంతులు తేజరెల్లలేదు, గిటక బారిపోతూనే ఉంటారు, మోడు బారిపోతూనే ఉంటారు. అయ్యా మంచి మాట, జాగ్రత్తగానండి. ఇప్పుడు మనం నీతిమంతులమైతే దేవుడు మనకి నెమ్మదినిస్తాడంట. రెండో మాట, మనం నీతిమంతులమైతే నీతిమంతులుగా ఉన్న మనల్ని దేవుడు తేజరెల్లింపజేస్తాడంట, తేజరెల్లింపజేస్తాడంట. ఈరోజు కొన్ని కుటుంబాలు తేజరెల్లట్లా, గిటకబారిపోతున్నాయి. ఈరోజు కొంతమంది యవనస్తులు తేజరెల్లట్లా, మోడు బారిపోతున్నారు. అందరూ పాడుకుందాం, అందరూ పాడుకుందాం. నా